శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమఘర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీశాద్యాస్సు మనసః సర్వార్థానాం ఉపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. శ్రీ శారద గురుభ్యో నమః. శ్రీ దత్త గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు దత్త జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేవలం శ్రోతలకు మాత్రమే కాకుండా ఈ ఛానల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా దత్త భగవానుని దివ్య ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు దత్త జయంతి. ఒక గురు సంప్రదాయాన్ని ఏర్పాటు చేసి గురు పరంపరగా లోకంలో గురువు యొక్క దివ్యత్వాన్ని పరిచయం చేసినటువంటి, నిలిపినటువంటి భగవంతుని యొక్క అవతారమే దత్తుడు. ఎవరి దత్తుడు? ఎక్కడ అవతరించాడు? లోకంలో అనేక రకాలైనటువంటి చిత్ర విచిత్రములైన కథలు ఉన్నాయి. నారదుడు అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చాడని, ఆ ఆశ్రమంలో ఆవిడ ఇనప గుగ్గిళ్లను ఉడకబెట్టి ప్రసాదంగా పెట్టిందని, ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి పరమ పతివ్రత అయినటువంటి ఆ అనసూయాదేవి యొక్క దివ్యత్వాన్ని, పాతివ్రత్యాన్ని లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, పార్వతీదేవికి తెలియచేశాడని, ఎప్పుడైతే ఆ విధంగా తెలియజేశాడో లక్ష్మీ, సరస్వతి, పార్వతీ దేవులకు మత్సరము, అసూయ కలిగిందని, ఎలాగైనా ఆమె యొక్క పాతివ్రత్యాన్ని భంగపరచాలని, లేకపోతే పరీక్ష చేయాలి అని తమ భర్తలనే వారు పంపినట్టుగా ఆ వెళ్ళినటువంటి ఆ త్రిమూర్తులు అతిథులుగా అత్రి మహర్షి ఆశ్రమానికి వెడితే, ఆ సందర్భంలో అత్రి మహాముని అక్కడ లేకపోతే, కేవలం అనసూయ మాత్రమే ఉంటే, ఆమెను పరీక్ష చేయడానికి మాకు వడ్డన చేసేటువంటి స్త్రీ నగ్నముగా ఉండి వడ్డన చేయవలే అని వారు అడిగితే, అతిథులను బయటకు పంపరాదు కనుక అనసూయాదేవి ఆమె యొక్క పాతివ్రత్య శక్తి చేత వారిని పసిపిల్లలుగా మార్చి తన స్తన్యమునిచ్చి ఊయలలో వేసి ఊపగా, ఆ ముగ్గురిలో 3 శక్తులు కలిపి ఒక్కడుగా అవతరించిన వాడే దత్తుడు అని ఒక కథ ఉన్నది. కానీ వేదవాంగ్మయము ఈ కథను అంగీకరించదు. ఎందువల్ల అంగీకరించదు వేదవాంగ్మయం అంటే, లక్ష్మీ, సరస్వతి, పార్వతీ దేవులకు అసూయ కలిగితే వారు భగవద్రూపం చేత ఏ విధంగా పూజింపబడాలి? లోకంలో లక్ష్మీదేవిని, అలాగే సరస్వతి మాతను, అలాగే పార్వతీదేవిని మనం దేవాలయాలు కట్టి పూజించుకుంటున్నాం కదా. ఆ పూజించుకునేటువంటి తత్వం ఒక అసూయ కలిగిన సామాన్య స్త్రీ వలె అసూయ కలిగితే వారిని పూజార్హులు ఎట్లా అవుతారు? వారు అసూయ కలిగినటువంటి వారు. పైగా సామాన్యమా మానవ కాంత వలె మాకు ఇటువంటి అవమానం జరుగుతుందా, ఆవిడ సంగతి ఏంటో తెలుసుకోవాలి అని కట్టుకున్న భర్తలను పంపితే వాళ్ళు మానవతత్వంతో ఉన్నారా, భగవతత్వంతో ఉన్నారా అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. కనుక ఈ కథలన్నీ తరువాత చేరినవి. కేవలం అత్రి మహాముని యొక్క తపోశక్తి చేత కలిగినటువంటి వారే ఈ త్రిమూర్తులు. ఈ 3 పిల్లలు దివ్యమైనటువంటి తపస్సు చేశాడు.
ఆయన నామ సార్థక్యమును పొందాడు తపస్సు ద్వారా అని చెప్పింది శాస్త్రం. పురాణములు కూడా చెప్పినాయి. అతడి తపస్సు ద్వారా నామసార్థక్యాన్ని పొందాడు. నామసార్థక్యం అంటే ఆయన పేరు అత్రి అని పిలుస్తున్నాం. మూడు లేనటువంటి వాడు, త్రి అంటే మూడు అని. ఆంగ్లంలోనూ అంతే, సంస్కృతంలోనూ అంతే. త్రి అంటే మూడు. ఆ మూడు లేనటువంటి వాడు. ఏ మూడు లేనటువంటి వాడు? స్థూల, సూక్ష్మ, కారణ దేహభావము లేనటువంటి వాడు. ఈ దేహమే నేను అనేటువంటి భావన అత్రి మహర్షికి లేదు. అంతేకాదు భూత భవిష్యత్ వర్తమానములతో సంబంధము లేనటువంటి వాడు, వాటిని తెలుసుకున్నటువంటి వాడు. అంతేకాదు సత్వ రజస్తమో గుణములతో సంబంధము లేనటువంటి వాడు. ఇలా మూడుగా ఏవి ఉన్నాయో ఆయా తత్వములతో సంబంధము లేక అచింత్యమైనటువంటి ఓ దివ్యత్వాన్ని పొందేటువంటి విధంగా తపస్సును ఆచరిస్తే సంతోషపడినటువంటి దేవరూపమైనటువంటి త్రిమూర్తులు ముగ్గురు వచ్చారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, స్థితికర్త అయినటువంటి విష్ణువు, లయకర్త అయినటువంటి ఈశ్వరుడు, ఈ ముగ్గురు వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళను చూచి ఆనందపడినటువంటి అత్రి మహాముని ఓ ప్రశ్న వేశాడు వాళ్ళను. నేను ఆరాధించేటువంటి ఈ తపస్సుకు మూలభూతమైనటువంటి దైవము మీ ముగ్గురిలో ఎవరు అని ప్రశ్నించాడు. ఈ ముగ్గురులో ఎవరు? నేను ఈ తపస్సుకు కారణమైనటువంటి మంత్ర దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత మీ ముగ్గురులో ఎవరు? ఆ ముగ్గురు చిరునవ్వు నవ్వి సమాధానం చెప్పారు. ఏమని? మేము ముగ్గురము ఆ దేవతమే అని చెప్పారండి. ఇక్కడ ఉన్నటువంటి తత్వం ఎటువంటిది అంటే, ఈ ఉన్న ముగ్గురము మేము అదే నీవు ఆరాధించేటువంటి దైవతత్వమే. ఆ దైవము ఎవరు అంటే మేము ముగ్గురము ఆ దైవమే. ఏ రూపమై ఉన్నారు అని మరల ప్రశ్నించాడు. ప్రణవ రూపోయం వహతి సర్వదా. మేము ముగ్గురము ఏ రూపంతో ఉన్నాము అంటే ప్రణవ రూప అయం. మేము ముగ్గురము ప్రణవ రూపంలో ఉన్నాం. ప్రణవంలో మూడు అక్షరాలు ఉంటాయి. అకార ఉకార మకారములు. పలికేటప్పుడు మాత్రం దాన్ని ఓం అని పిలుస్తాం. ఈ మొట్టమొదట ఉద్భవించినటువంటి శబ్ద బ్రహ్మమే ఓంకారము. దాని నుండే మిగిలినటువంటి అక్షరములన్నీ వచ్చినాయి. ఓంకార రూపమైనటువంటి పరమేశ్వరుని ద్వారానే ఈ అక్షరాలన్నీ వచ్చినాయి. ఈశ్వరుడు అంటే ఇక్కడ శివుడు అని కాదు, అధికారి అని అర్థం. పరిపూర్ణమైనటువంటి అధికారాన్ని పొందినటువంటి వాడు. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు చెప్పారో, ఇప్పుడు నీవు ఆరాధించినటువంటి ప్రణవము ఏదైతే ఉన్నదో ఆ ప్రణవ రూపము మేము ముగ్గురము కనుక ఆ ముగ్గురము వచ్చామయ్యా. ఆ ప్రణవ రూపమే మేము ముగ్గురం. ఈ ముగ్గురిలో ఒక్కరు లోపించిన ప్రణవము పరిపూర్ణమయ్యేటువంటి అవకాశం లేదు. నువ్వు తపస్సు చేసింది ప్రణవంతోనే కదా. ఆ కారణం చేత మేము ముగ్గురము వచ్చామయ్యా. ఈ ప్రణవ రూపమే మేము ముగ్గురము. నీకేం కావాలో కోరుకో ఇస్తామన్నారు. ప్రణవమునే తపస్సుగా చేసుకుని తపస్సు చేసి ప్రణవ రూపులైనటువంటి ఆ ముగ్గురు ప్రత్యక్షమైతే ఆనందపడినటువంటి అత్రి మహాముని మీరు ముగ్గురు నాకు పుత్రులై జన్మించవలే అని అర్థించాడు. పితృభావం నాకు కావలే, పుత్రభావం మీకు కావలే. ఎప్పుడైతే అర్థించాడో దానికి అంగీకరించి ఆ గర్భమునందే ప్రవేశించారు అని చెప్పింది వేదశాస్త్రం. ఆ గర్భమునందు ప్రవేశించారు, ముగ్గురు ప్రవేశించారు, ముగ్గురు పిల్లలుగా కలిగారు. చంద్రుడు అనే పేరుతో అవతరించాడు, దూర్వాసుడు అనే పేరుతో అవతరించాడు. ఇలా ఇద్దరు అవతరిస్తే చంద్రుని యొక్క అంశ, ఆ బ్రహ్మ యొక్క అంశ చేత అవతరించినటువంటి వాడు చంద్రుడు, శివుని యొక్క అంశ చేత అవతరించినటువంటి వాడు దూర్వాసుడు.
సామాన్యమైనటువంటి స్థితి కాదు దూర్వాసునిది. దూర్వాస సదా ఉపవాస అని సూత్రం ఉన్నది. సర్వసాధారణంగా లోకంలో దూర్వాసుడు కోపిష్టివాడని అనేక రకాలుగా అంటూ ఉంటారు. ఎవరైనా బాగా ఆగ్రహం కలిగినటువంటి వారు కనపడినా వాడు ఒట్టి దూర్వాసుడండి అంటూ ఉంటారు. ఆ దూర్వాసునకు కలిగినటువంటి ఆగ్రహం కూడా లోకోపకారమైనటువంటి ఆగ్రహమే తప్ప లోక అపకారమైనటువంటి ఆగ్రహం కాదు. అది దైవదత్తమైనటువంటిది, దైవాంశతో కూడుకుని ఉన్నటువంటిది. ఆ ఈశ్వరాంశతో కలిగినటువంటి దూర్వాసుడు బ్రహ్మ యొక్క అంశతో కలిగినటువంటి వాడు చంద్రుడు అయితే, సాక్షాత్తు నారాయణుడు ఒక మాట చెప్పారు. నారాయణుడే దత్తుడుగా అవతరించెను. ఆ అవతరించినటువంటి రోజే ఈ రోజు. అంత పవిత్రమైనటువంటిది ఆ దత్త భగవానుని యొక్క దివ్యత్వము. దత్తుడే కనుక లేకపోయినట్లయితే, అవతరించకపోయినట్లయితే, సాక్షాత్తు నారాయణుడే దత్తుడిగా అవతరించాడు. అయితే ఆయనకి దత్తాత్రేయుడు అని పేరెవరు పెట్టారండి? తనకు తానే పెట్టుకున్నారటండి దత్తుడు అనేటువంటి పేరు. వయం అవతరంతు త్వయా దత్తః అహం అని తనకు తానే చెప్పుకున్నారు సాక్షాత్తు నారాయణుడు. అయం దత్తః, నేను మీ కొరకు దత్తుడనై వచ్చాను, నన్ను నేను మీకు సమర్పించుకున్నాను అని దాని భావం. భగవంతుడు తనంతట తాను సమర్పించుకోవటం భక్తులకు ఎంత గొప్ప విశేషం. తనంతట తాను భక్తులకు భగవంతుడు సమర్పించుకోవాలి అంటే మనము ప్రయత్నం చేసి అనేకములైనటువంటి పుణ్యకర్మల చేత కానీ, అనేకములైన దాన ధర్మముల చేత కానీ, అనేకములైన విశేషముల చేత కానీ ఆ భగవంతుణ్ణి పొందడం కోసం ప్రయత్నం చేయటం వేరు. తనకు తానుగా నన్ను నేను మీకు సమర్పించుకున్నాను, భగవంతుడు తనంతట తానుగా సమర్పించుకునేటువంటి దివ్యత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు అత్రి మహాముని. దత్తుని కన్నా ముందుగా మనం చెప్పుకోవలసింది అత్రి మహాముని. అంతేకాదు అనసూయ. సర్వసాధారణంగా లోకంలో అందరికీ అసూయ లేకుండా ఉండదు. ఏదో ఒక రకంగా ఏదో ఒక క్షణంలో అసూయ జనించే అవకాశం ఉన్నది. కానీ అనసూయ ఆవిడ ఉన్న అసూయను ఎవరైనా పెద్దలు చెప్పినటువంటి సద్వాక్యముల చేత మనం పోగొట్టుకునేటువంటి అవకాశం ఉన్నది. కేవలం ఉన్నటువంటి అసూయను పోగొట్టుకోవడం అనేటువంటి అవకాశం లోకంలో అందరికీ ఉన్నది. కానీ ఆమె ఉన్నదే అత్రి మహాముని భార్య. ఎటువంటిది అంటే అసలు పుట్టుకతోనే అసూయ లేనటువంటిది. అంతేకాదు గొప్ప తపస్విని. భర్తృయోగము చేత ఆ భర్తయే దైవముగా భావించి అర్చన చేయటం అనేటువంటిదే, భర్త యొక్క సేవ చేయటం అనేటువంటిదే గొప్ప వ్రతం. అంతకన్నా గొప్పదైనటువంటి వ్రతం ఇంకొకటి లేదు. ఒక్క మాట చెప్పింది ధర్మశాస్త్రం. కేవలం భగవంతునకు పరిపూర్ణముగా నివేదన చేసేటువంటి అవకాశం ఒక్క స్త్రీలకు మాత్రమే ఉన్నది అని చెప్పింది ధర్మశాస్త్రం. భగవంతునికి ప్రత్యక్షంగా పరిపూర్ణంగా నివేదన చేసేటువంటి అవకాశం ఎవరికి ఉన్నది అంటే కేవలం స్త్రీలకు మాత్రమే ఉంది, పురుషునికి లేదు. ఆ భగవంతుని ముందు పురుషుడు ఒక గిన్నెను ఉంచి ఆ గిన్నెను ఆ ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ అంటాడు. తరువాత ఇంటిలోకి తీసుకువెళ్ళి వడ్డించుకుని తానే తింటాడు. భగవంతుణ్ణి తిననివ్వడు. కానీ స్త్రీలు భగవంతునికి తినిపించవచ్చట. ధర్మశాస్త్రం చెప్పిన మాట. ఎలా తినిపించవచ్చు? తన భర్తనే దైవంగా భావించి కూర్చుండబెట్టి ప్రక్కనే కూర్చుని తరచి తరచి అడిగి వడ్డన చేసి ప్రక్కనే విసనికర్ర తీసుకుని విసురుతూ తినిపించేటువంటి భాగ్యం ఎవరికి ఉన్నది? ఆడవాళ్ళకే ఉన్నది, స్త్రీలకు, భార్యకు మాత్రమే ఉన్నది. అలా భర్తను భగవంతునిగా ఆమె కనుక భావించినట్లయితే ఆ పెట్టినటువంటి భోజనం మొత్తం కూడా ఎవరికి పెట్టినట్టు? భగవంతుడికి పెట్టినట్టే. ప్రత్యక్షంగా ఆమె భోజనం పెట్టినటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది.
ఆ విధంగా తపస్సు చేసి అంత దివ్యత్వాన్ని పొందినటువంటి అనసూయ. ఆ కారణం చేత కేవలం అత్రి మహాముని యొక్క దివ్యత్వము చేత త్రిమూర్తులే వారికి కలిగితే ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆ వారి ఇంట పసిపిల్లలుగా ఉంటే వారికి తన స్తన్యమునిచ్చి పెంచి పెద్ద చేసినటువంటి ఇల్లాలు అనసూయ. సాక్షాత్తు భగవంతుడే ఆమెను తల్లిగా పొందారు. అంటే ఇక్కడ భగవంతుడు అంటే ఈ ముగ్గురులో ఎవరు? కేవలము ప్రణవమే పరబ్రహ్మతత్వం. ఆ ప్రణవము యొక్క రూపమే సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, లయకర్త అయినటువంటి ఈశ్వరుడు. ఈ ముగ్గురు కలిపే ఒక్క రూపము. ఆ కలిపి ఉన్నటువంటి ఏకరూపమే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే ఇప్పుడు దత్తుడుగా అవతరించి ఆ దత్త భగవానుని యొక్క దివ్యత్వము ఏ స్థితికి చేరుకున్నది అంటే ఇక్కడ అత్రి మహాముని చేసిన తపస్సును వర్ణించారండి. దత్త భగవానుని ఆ దివ్యమైన అవతార విశేషంలో అత్రి మహాముని యొక్క తపోశక్తిని వర్ణించారు. ఆ శక్తి ఎటువంటిది? ఆధార చక్రం దగ్గర నుంచి యోగ సాధకుడై ఆ ఉన్నటువంటి చక్రాలను అన్నిటినీ ఛేదించుకుని ఆజ్ఞాచక్రం దగ్గరికి ప్రవేశిస్తే ఆజ్ఞాచక్రం దగ్గర సేవ చేసి ఆ ఆజ్ఞను, గురువు యొక్క ఆజ్ఞను పొంది అక్కడ నుంచి భేదించుకుని సహస్రారము వద్దకు చేరటానికి సూక్ష్మచక్రములు కొన్ని ఉంటాయటండి. ఆ సూక్ష్మచక్రములలో అంతా పరమాంతా ఉన్మని అనేటువంటి చక్రములు ఉన్నాయి. అంతా పరాంత ఉన్మని అనే 3 చక్రాలు ఉన్నాయండి. ఈ చక్రాలను దాటుకుని ఉన్మని స్థితికి గనక చేరినట్లయితే ఆ ఉన్మని స్థితిలో జీవుడు ఏ విధంగా ఉంటాడు? ప్రపంచంతో కానీ, బంధుగణంతో కానీ, తన శరీరంతో కానీ తనకు ఏ విధమైన సంబంధం లేక చాలా దివ్యమైనటువంటి స్థితిని పొంది ఉంటాడు. పరమానందం, ఆ ఆనందాన్ని పొంది ఉంటాడు. ఆ స్థితికి చేరుకునేటువంటి తపస్సు చేసిన కారణం చేత దత్తుడు అవతరించాడు ఆ అత్రి మహామునికి. ఎవరు ఆ స్థితిని పొందుతారో వారి ఇంట కలిగిన పిల్లలు కూడా దత్తునితో సమానమే అవుతారు అని చెప్పింది. కనుక అటువంటి స్థితిని కల్పించినటువంటి వాడు దత్త భగవానుడు. ఎంతటి దివ్యత్వము దత్త భగవానుడిది అంటే మిగిలినటువంటి దేవతలందరూ, మిగిలినటువంటి అవతారములలో ఉన్నటువంటి వారు అర్చనాధికముల చేత కానీ, యజ్ఞయాగాది క్రతువుల చేత కానీ, అనేక రకాలైనటువంటి విషయముల చేత తృప్తిని పొంది ఆయా కర్మలను చేసినటువంటి వారిని కరుణించి దయచూచి వారిని అనేక రకాలైన వరములు ఇచ్చి సేవించేటువంటి తత్వం ఉన్నది, అనుగ్రహించేటువంటి తత్వం ఆయా దేవతలకు ఉన్నది. కానీ దత్త భగవానునకు స్మర్తృగామి, కేవలం స్మరించినంత మాత్రం చేతనే అక్కడ వాలి అతడి యొక్క దివ్యమైనటువంటి క్షేమమును గురించి ఆలోచించి అతడికి యోగక్షేమాన్ని కలిగించేటువంటి దివ్యత్వం కలిగిన వాడు కనుకనే స్మర్తృగామి సనోవతు అనేటువంటి స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రంలో ప్రతి వాక్యానికి చివర స్మర్తృగామి సనోవతు అని ఉంటుంది. కవచము అంటారు దాన్ని, దత్త కవచం. కేవలం దత్త భగవాను అనేటువంటి ఒక్కనొక్క వాక్యాన్ని కనుక మనం అనగలిగితే, శరణం దత్త భగవాన్, శరణు శరణు అని ఎప్పుడైతే అనగలుగుతామో ఆ దత్త భగవానుడు అప్పటికప్పుడు అక్కడ ప్రత్యక్షమై ఆ ఆర్తిగా పిలిచినటువంటి వారి ఆర్తిని తొలగించి ఆనందాన్ని కలిగిస్తాడు. అటువంటి స్థితి కలిగినటువంటి వాడు. ఆయన్ని వర్ణించేటప్పుడు కూడా బాలోన్మత్త పిశాచవతు అని చెప్పారు. ఒక్కొక్కప్పుడు దత్త భగవానుడు పసిపిల్లవాని వలె కనపడతాడు. బాలదత్తుడు అంటాం, చిన్న పిల్లవాడి వలె కనపడతాడు. ఉన్మత్త, ఆ ఉన్మని స్థితి ఏదైతే ఉంటుందో అటువంటి ఆనందంలో ఉంటాడు.
ఇప్పుడే మనం చెప్పుకున్న ఉన్మని అనబడే చక్రం కూడా ఉంటుంది అని. ఆ ఉన్మని స్థితికి చేరినటువంటి వారి ఆనందం ఎలా ఉంటుందో కూడా చెప్పుకున్నాం. అటువంటి స్థితిని పొందినటువంటి ఆ స్థితి యొక్క రూపమైనటువంటి వాడు, ఆ ఉన్మని స్థితి యొక్క రూపమే ఆ దత్త భగవానుడు. అందువల్లనే దాన్ని ఏమన్నారు? ఉన్మత్త. ఉన్మత్త అంటే బాలోన్మత్త పిశాచవతు అని చెబుతారు దత్త భగవానుణ్ణి. ఉన్మత్త అంటే ఇక్కడ అనేక రకాల మదము అని అర్థం. ఏమిటి మదం? అలా మదం ఉంటుందా భగవంతునికి అనేటువంటి సందేహం కూడా మనకు కలగవచ్చు. ఈ ధనమదము, సౌందర్య మదము, విద్యా మదము, పదవీ మదము ఇవి కాదు కావలసింది. ఈ మదాలు కాదు, ఆ మదం వేరైనటువంటిది. అమ్మవారిని కూడా మనం ప్రార్థించేటప్పుడు మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండభూ అని అమ్మవారి సహస్రనామాల్లో మనం చక్కగా పారాయణ చేస్తున్నాం. కనుక ఈ మదం ఎటువంటిది అంటే ఉన్మని స్థితిని పొందినటువంటిది. ఆ స్థితిని పొందినటువంటిది కనుకనే దానికి ఉన్మత్త అని పేరు. ఆ దివ్యమైనటువంటి ఆనంద స్థితినే ఉన్మత్త అని అంటారు. అలా ఉన్మత్తుని వలె మనం సర్వసాధారణంగా ఏమనుకుంటామంటే ఉన్మత్తం అంటే పిచ్చి పట్టిన వారు అని అనుకుంటాం. కానీ ఉన్మని స్థితి అంత గొప్పది. ఆ విధంగా ఉన్మత్తత కలిగినటువంటి వాడుగా కనపడతాడు. పిశాచవతు, ఒక్కొక్క సందర్భంలో పిశాచంగా కనపడతాడు. ఆ పిశాచాలు చేసినట్టుగా ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో కనపడతాడు. కార్తవీర్యార్జునుడు ఆయన్ని ఆశ్రయించి పాదాభివందనం చేస్తే ఒక్క తన్నితే అంత దూరంలో పడ్డాడు కార్తవీర్యార్జునుడంతటి వాడు. మళ్ళీ వచ్చాడు. ఎలా కనపడ్డారండి? దత్త భగవానుడు ఒకానొక స్త్రీ భుజం మీద చెయ్యి వేసి ఒక చేత కళ్ళు ముంత చేత పట్టుకుని తూలుతూ తూగుతూ స్త్రీలోలుడైనటువంటి ఒకడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా కనపడ్డారు. ఇవన్నీ కూడా ఏమిటయ్యా అంటే పిశాచవతు. అలా ఎదుటివారు వచ్చినటువంటి వారిని పరీక్ష చేయడం కోసం ఆ విధంగా ఉన్నటువంటి దివ్యమైనటువంటి దత్తావతారం. ఈ దత్తావతారం యొక్క విశేషం ఏమంటే రామావతారం కానీ, కృష్ణావతారం కానీ, వామనావతారం కానీ, నృసింహావతారం కానీ అనేకములైనటువంటి అవతారాలు వచ్చినవి మరల అవతార ఉపసంహారము అయినవి. కానీ దత్తావతారము మాత్రము ఇప్పటికీ ఉన్నది. ఆయన నిదురపోయేటువంటిది ఒకచోట, ఆహారము స్వీకరించేది ఒకచోట, తపస్సు చేసుకునేటువంటిది ఒకచోట, అనేక ప్రాంతములను మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. కొల్హాపూర్లో భోజనం చేస్తారటండి, తిరుమలలో యోగ సాధన చేస్తారట ఆ దత్త భగవానుడు. ఒక్కొక్క క్షేత్రంలో, ఓ దివ్యమైనటువంటి క్షేత్రంలో వారి యొక్క లీలలు చూపిస్తూ అక్కడ సంచరిస్తూ ఉంటారు అని చెబుతారు. ఈనాటికి కూడా గంధర్వపురం అని పూర్వకాలంలో ఉండి గాణుగాపురం అనేటువంటి ఆ ప్రాంతంలో దత్త భగవానుడు మధ్యాహ్నం 12 గంటలకల్లా వస్తాడయ్యా. ఆయన వస్తాడు గనుక ఏ రూపంలో ఉంటారో ఏ రూపంలో వస్తారో తెలియదు గనుక మేమందరం ఈ విధంగా పెట్టుకుని వచ్చిన వారికి అందరికీ కావలసినంత ఆహారాన్ని అందిస్తున్నాము అని ఆ గాణగాపురంలో నివసించేటువంటి భక్తులు చెబుతూ ఉంటారు. కనుక అంత దివ్యమైనటువంటి అవతారం కేవలం స్మరించినంత మాత్రం చేతనే మన ఎదుటగా నిలబడి మన యొక్క కోర్కెలు తీర్చగలిగినటువంటి అవతారం, స్మర్తృగామి అని పిలువబడేటువంటి అవతారం, పరిపూర్ణమైనటువంటి ఉన్మని స్థితి యొక్క రూపమైనటువంటి అవతారం, గురువుగా లోకానికి ఓ దివ్యమైన తత్వాన్ని అందించినటువంటి దివ్యావతారం, తనను తానుగా సమర్పించుకునేటువంటి దివ్యావతారం అయినటువంటి దత్త భగవానుడు అవతరించినటువంటి ఈరోజు మనం దత్త భగవానుని గురించి కొద్దిసేపు స్మరించుకోవటం అనేది నా పుణ్యం, నేను చేసుకున్న భాగ్యం, విన్నటువంటి మీ భాగ్యం అని మనవి చేస్తూ దత్త భగవానునికి పాదాభివందనం తెలియచేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు శరదాం విశతం. సర్వం శ్రీదత్తభగవాను దివ్యచరణారవిందార్పణమస్తు. గురుచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.